ఇంకా కొన్ని సెకండ్సే ఉన్నాయి నా బర్త్‌డే రావడానికి. ఒక్కసారి చూద్దాం ఎన్ని సెకండ్స్ ఉన్నాయో. ఓహ్! ఇంకా 2 సెకండ్స్ మాత్రమే. కమ్ ఆన్. ఓహ్ మై గాడ్! 12 అయిపోయింది. ఇప్పుడు చూడండి బర్త్‌డేకి నాకు కాల్స్ ఎలా వస్తాయో, ఎన్ని విషెస్ వస్తాయో. అరే! చాప్ ఈరోజు నీకేది స్పెషల్‌గా అనిపియట్లేదా? ఆ నాకే అనిపిస్తుంది ధను అన్న. నీ మొహం చూస్తే రోజు ఒకేలా ఉంటుంది. అదే మొద్దు మొహం. నీకు నిన్నే చెప్పాను ఇక్కడ మొత్తం క్లీన్ చేయమని. కంపు కొడుతుంది. ఓరిని! నా బర్త్‌డే కూడా గుర్తుపెట్టుకోలేదారా? నేను అందరి బర్త్‌డే‌లు గుర్తుపెట్టుకొని అందరికీ సర్ప్రైజ్‌లు ఇస్తాను. షిన్‌చాన్ గాడు నాతో అయితే లేడు. వాడుంటే ఖచ్చితంగా అరే కనీసం వాడు ఫోన్ అయినా చేయాలి కదా నాకు. ఫోన్ చేయకపోవడం ఏంటి? నా బర్త్‌డే కోసం ఎవ్వరూ లేరు. ఫోన్ చేయడం కాదు కదా! విషెస్ కాదు కదా! ఏమీ చెప్పట్లేదు. నేను ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాను. ట్రెవర్ గాడు చేస్తాడనుకున్నా. సిమియోన్ చేస్తాడనుకున్నా. లెస్టర్ చేస్తాడనుకున్నా. ఎవ్వరు కూడా ఒక్కడు కూడా నాకు విష్ చేయడానికి ఫోన్ కాదు కదా! మెసేజ్ కూడా పెట్టలేదు. ఈ చాప్ గడికి గుర్తులేదు. పైగా మొహం తిప్పి కూర్చున్నాడు చూడండి. రేయ్ చాప్! నీకు ఏం గుర్తులేదా? అరే ధను అన్న, ఎందుకు ఇరిటేట్ చేస్తున్నావు రాత్రి కూడా? నాకు తెలిసి చాప్ గడికి ఖచ్చితంగా గుర్తుంటుంది. వాడు ఏదో సర్ప్రైజ్ ఇవ్వడానికి వెయిట్ చేస్తున్నాడు అనుకుంటా. ఇక్కడి నుంచి దాగోని మనమైతే చూద్దాం. అదిగోండి అదిగోండి అదిగోండి. వాడు ఆ సైడ్కి అయితే వెళ్తున్నాడు. వాడు ఏదో గిఫ్ట్ అయితే దాచిపెట్టినట్టుగా ఉన్నాడు. బట్ ఆ మెట్ల కింద ఏం కనబడట్లేదు. వీడు ఏం చేస్తున్నాడు? నాకేమైనా గిఫ్ట్ ఇస్తున్నాడా? అరే వెళ్ళి పడుకుంటున్నాడు. వీడిని నమ్ముకున్నా చూసారా? ఛా! వీడేదో పెద్ద గిఫ్ట్ ఇస్తాడనుకున్నాను. విష్ చేస్తాడనుకున్నా. కనీసం విష్ కూడా చేయలేదు. ఒక్కరు కూడా మెసేజ్ కాదు కదా, కాల్ కాదు కదా, ఏమీ చేయలేదు. నా బర్త్‌డే అందరూ ఇలా మర్చిపోతారని అస్సలు అనుకోలేదు. అందరి బర్త్‌డేస్ నేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తాను. అందరికీ మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఇస్తాను. బట్ నా బర్త్‌డే వచ్చేసరికి అందరూ ఎలా మర్చిపోతారబ్బా! సర్లే ఏం చేస్తాం. మరీ ఇంత దరిద్రం నాకు రాసిపెట్టుంది అంతే. 12 అయిపోయింది. ఒక్క మెసేజ్ లేదు. ఒక్క కాల్ లేదు. ఏమీ లేవు. నాకంటూ ఫ్రెండ్సే లేరు. నేను ఎవరితో మాట్లాడను. ఛా! సైలెంట్‌గా పడుకుంటా. నాకు బర్త్‌డే వద్దు, ఏమొద్దు. రోజు ఎలా ఉంటానో అలానే ఉంటాను. అమ్మా! పడుకుందాం. నాకంటూ ఎవరు లేరు. నేను ఒక ఒంటరి పక్షిని మాత్రమే. పోండ్రా అందరూ. చల్. The next morning. అబ్బా ఉదయం అయ్యింది. ఒరే నాయనో ఓరే చూసుకోలేదు. మెట్లు తన్నుకొని పడిపోతున్నాను రా. రాత్రి బాగా ఎక్కువైనట్టుగా ఉంది. నైట్ వాడికి విష్ చేద్దాం అనుకున్నాను. పడుకొని పోయాను. సరే ఉదయం అవగానే ఇప్పుడు వాడు లేవకుండానే నేను వెళ్ళి వాడికి సర్ప్రైజ్ అయితే ఇవ్వాలి. ధను హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. నేను సిమియాన్ గాడితో ఆల్రెడీ మాట్లాడి ధనుగాడు ఎప్పటి నుంచో కొనాలి అనుకున్న కార్ని నేను కొని వాడికైతే గిఫ్ట్ ఇస్తున్నాను. నేను దాచిపెట్టుకున్న డబ్బు మొత్తం పెట్టి ఆ కార్ని అయితే తెప్పించాను. ఆ కార్ ఎలా ఉంటుందో మీరు కూడా చూస్తారు. అది ధనుగాడికి రాత్రే ఇప్పిద్దాం అనుకున్నాను, కానీ దాని డెలివరీ డేట్ వచ్చేసరికి ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ సిద్ధంగా ఉంటుంది. సో ఫైనల్లీ సిమియాన్ గాడి యొక్క షోరూమ్ దగ్గరికి వచ్చేసాం. వీడు ఇంత మార్నింగ్ ఉన్నాడో లేదో. వీడు షాప్ను వదిలి ఎక్కడికి వెళ్తాడు? అరే ఏంటి, కార్నైతే తీసుకొచ్చా అని చెప్పాడు, ఇంకా లేదు. ఓయ్ సిమియాన్, ఎక్కడున్నావు? కారు కనబడట్లేదు, మనిషి కనబడట్లేదు. ఆ కార్ ఇంకా తెచ్చాడో లేదో సిమియాన్. అరే ఏంటి, షాప్ అయితే ఓపెన్ చేసే ఉంది, మనిషి అయితే కనబడట్లేదు. ఓరి నాయనా, ఈ రోజు కనుక అది తేకపోయావంటే పెద్ద సమస్య. ఆడి బర్త్డే ఈ రోజే. నేను వాడికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. ఎలా అయినా సరే ఈరోజు కావాలి. ఓయ్ సిమియాన్, ఇంతకీ ఆ కార్ అయినా ఎక్కడుందో లేదో చూడాలి. ఆ మనిషి అయితే కనబడట్లేదు. అరే ఎక్కడ పెట్టాడు? బయట కూడా కార్లేమీ కనబడట్లేదు. ఓరి నాయనో, వీడు నా కార్ తీసుకొని రాలేదేమో. ఒకవేళ ఆ కార్ని తీసుకొని రావడానికి వెళ్ళాడేమో. ధనుకి గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఓయ్ సిమియాన్, ఎక్కడ దాక్కున్నావురా బట్టతలోడా? రేయ్, నన్నే బట్టుదల అంటావా? రేయ్, నీకేం బట్టుదల లేదనుకుంటున్నావా? నీకు కూడా ఉంది. ఆ కార్ ని క్లీన్ చేయడానికి వెళ్ళాను రా. ఎందుకురా టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? అదేరా ధనుగాడి బర్త్డే ఈరోజు, మర్చిపోయావా? నేనైతే వాడి కోసం వాడు ఎప్పటి నుంచో కలలు కంటున్న ఆ కార్ని గిఫ్ట్గా ఇద్దామని ఇంత ప్లాన్ చేశాను. ఆ కార్ తీసుకొచ్చావా లేదా? సరే గానీ ధనుగడి బర్త్డేకి నువ్వేమైనా రెడీ చేసావా గిఫ్ట్? నా సర్ప్రైజ్లన్నీ సెపరేట్ గా ప్లాన్ చేసి ఉన్నాయి. సరే నువ్వేం కంగారు పడుకు. నీ కార్ని అయితే నేను తీసుకొచ్చాను. ధనుగాడికి వెళ్ళిచ్చి సర్ప్రైజ్ చేయవాడిని. వాడి బర్త్డేకి నేను కూడా పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేశాను.
వాడు నాకు చాలా సార్లు హెల్ప్ చేశాడురా. ఇప్పటికొచ్చి చాలా మంది నా కార్లు దొంగతనం చేశారు, చాలా మంది నా కార్లు కొట్టేశారు. వాళ్ళందరి దగ్గర నుంచి నా కార్లు సేఫ్ గా తెచ్చాడు. సరే అదంతా తర్వాత విషయం, కానీ ముందుగా ఆ కార్ ఎక్కడుందో చెప్పు. మళ్ళీ ధనుగాడు లేస్తాడు, నేనే వాడిని లేపి ఆ కార్తో సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చి వెంటనే విష్ చేస్తా. సరే గాని, ఓ ఇక్కడే ఉందా? ఈ కారే ధను ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నాడు. ధనుకి నచ్చిన ద వన్ అండ్ ఓన్లీ ఆఫ్ రోడింగ్ కార్. ఇది పవర్ఫుల్ ఆఫ్ రోడింగ్ కార్. ఇది చాలా ఖరీదైన కార్. ఇది దాదాపుగా 4 కోట్లుంటుంది. థ్యాంక్ యూ సిమియాన్, మొత్తానికి తీసుకొచ్చావు. ఈ కార్ కి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? అంత డిమాండ్ ఉన్నా నీ కోసం నేను ఎలాగోలా కష్టపడి తెప్పించాను. నీ కోసమనే కాదు, ధను కోసం కూడా. ఎలానో నువ్వు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నావు కాబట్టి కష్టపడి తెప్పించాను. సరే, ఈ కార్ అయితే తీసుకెళ్లి ధనుకి గిఫ్ట్ ఇవ్వు. ధనుకి ఎప్పటి నుంచో ఆఫ్ రోడింగ్ కూడా చేయాలని ఉందిగా. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓ మై గాడ్, ఈ కార్ యొక్క పవర్ అయితే చాలా బాగుంది. ఇంకా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇది డైరెక్ట్గా ధను గడికి వెళ్ళి మనం ఇచ్చేయచ్చు. ధను యొక్క డ్రీమ్ ఏంటంటే ఈ కార్తో ఆఫ్ రోడింగ్ చేయడం. సో మనమైతే ఆ పని ఎలా అయినా ఇప్పుడు చేయించబోతున్నాం. ఇప్పుడు ధను గాడిని లేపి ఈ కార్తో మనమైతే సర్ప్రైజ్ చేయబోతున్నాం. ధను మై ఫ్రెండ్, సరే గట్టిగా పిలుద్దాం. ఇప్పుడు బర్త్డే విష్ చేయడానికి వచ్చాననుకుంటాడు. నేను బర్త్డే నాకు తెలియదన్నట్టుగానే నటిస్తాను. తరువాత బయటికి వెళ్ళి చూడమంటాను, అప్పుడు చూసి షాక్ అవుతాడు. ధను! ఓరి నాయనా, ఈ గారగుంత ఎవరిదిరా బాబు? ఇంకెవరు అయ్యి ఉంటారు? ట్రెవర్ గడ్ అయ్యి ఉంటాడు. నాకు వాడిపైన చాలా కోపంగా ఉంది. సరే, ఇప్పుడైతే విష్ చేయడానికి వచ్చినట్టుగా ఉన్నాడు. ట్రెవర్ చెప్పు, ఏంటి ఎలా వచ్చావు? చిన్న పనుండి వచ్చాను. ఏం చేస్తున్నావో చూడడానికి వచ్చాను. అంతలోపు చూస్తే బయట ఎవరో నీకు చుట్టాలు వచ్చినట్టుగా ఉన్నారు. చూడు, వాళ్ళు నీకోసమే ఎదురు చూస్తున్నారు. పాపం మార్నింగ్ నుంచి పిలుస్తూనే ఉన్నారు. బయటికి వెళ్ళి ఒకసారి చూడు. వీడు బర్త్డేకి విష్ చేస్తాడంటే చూసారా, వాడికి నా బర్త్డే కూడా గుర్తులేదు. బయట చుట్టాలు వచ్చారన్నారు, వాళ్ళకైనా తెలుసుంటుందేమో. అరే ఏంటిది? ఆఫ్ రోడింగ్ కార్. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది ట్రెవర్? ఈ కార్లో వచ్చారా? ఎవరు కనబడట్లేదు. ఈ కార్ నా డ్రీమ్. ఈ కార్లో వచ్చారంటే నాకు ఖచ్చితంగా ఇది గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చినట్టుగా ఉన్నారు. ఎవరు వచ్చారు? ఇక్కడ మనుషులైతే ఎవరు కనబడట్లేదు. ఈ కార్ నా ప్రాణ స్నేహితుడు ధను యొక్క ఫేవరెట్ కార్. ఈ కార్ ని గిఫ్ట్ ఇవ్వడానికి ట్రెవర్ వచ్చాడు. ఇది నీ కారే, నేనే తీసుకొచ్చా మిత్రమా. ఇక నుంచి ఇది నీదే. ధను, హ్యాపీ బర్త్డే మిత్రమా. ట్రెవర్, అది నా బర్త్డే నీకు గుర్తుందా? రా 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 రా, ఇది నా గిఫ్ట్ కింద తీసుకొచ్చావా? అరే ట్రెవర్, ఇది చాలా రేట్ అయిన కార్ రా. ఇంత కార్ని అంత డబ్బులు పెట్టి ఎందుకు తీసుకున్నావురా నా బర్త్డేకి? వద్దురా, నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పు. స్నేహితుడు స్నేహితుడే, గిఫ్ట్ గిఫ్టే, అర్థమవుతుందా? సరే, ఇప్పుడు నీకు లొకేషన్ పెట్టాను, అక్కడికి వెళ్దాం పదా. ఈ లొకేషన్ ఎక్కడికి పెట్టావో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్తున్నావురా? అరే ఇది నా డ్రీమ్ కార్ రా. ఎప్పటి నుంచి దీన్ని కొనాలని చాలా డబ్బు సేకరించాను, కానీ ఆ డబ్బు మొత్తం అవసరానికి వాడేయాల్సి వచ్చింది. మొత్తానికి నీ రూపాన్న ఈ కార్ నా దగ్గరికి వచ్చింది. ఊరి నాయను, ఒకప్పుడు నువ్వు నాకేం చెప్పావు? ఈ కార్ తీసుకున్న వెంటనే ఈ కార్తో ఆఫ్ రోడింగ్ చేయడం నీ డ్రీమ్ అన్నావు కదా. నీ కోసం ఒక పెద్ద ఆఫ్ రోడింగ్ ట్రాక్ని కూడా రాత్రి మొత్తం కష్టపడి రెడీ చేశాను. పద, ఇప్పుడు అక్కడికే తీసుకుని వెళ్తున్నాను. ఇగో ఇక్కడ రైట్ తీసుకో. ఇక్కడున్న ట్రాక్ని చూసి నువ్వు షాక్ అవుతావు. ఈ కారు ఎటువంటి రాళ్ళైనా ఎక్కేస్తుంది. పైగా ఇది స్ట్రాంగెస్ట్ అండ్ పవర్ఫుల్ కార్. నీకు తెలిసిందే కదా, ఈ కారు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మిత్రమా, స్ట్రైట్గా పద. చాలా మంది నీ కోసం ఎదురు చూస్తున్నారు నీ యొక్క ఆఫ్ రోడింగ్ స్కిల్స్ చూడడానికి. ఇదిగో ఇక్కడే స్టార్ట్ అవుతుంది. రాత్రి మొత్తం నేను నా ఫ్రెండ్స్తో కలిపి ఈ ఆఫ్ రోడింగ్ ట్రాక్ని అయితే రెడీ చేశాను. చాలా మంది నీ యొక్క పర్ఫార్మెన్స్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు. పద. అయ్యో నైట్ మొత్తం ఇంత కష్టపడి ఇంత పెద్ద ట్రాక్ని నా కోసం సిద్ధం చేసావా మై ఫ్రెండ్? అందుకేనా నాకు నైట్ కూడా విష్ చేయలేకపోయావు? అయ్యో సారీ రా ట్రెవర్, నేను తప్పుగా అనుకున్నాను నువ్వు నన్ను విష్ చేయలేదని. సారీ ఓరి నాయన, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంట. ఈ కార్ తీసుకోవడం నా డ్రీమ్, దాంతోపాటు దీంతో ఆఫ్ రోడింగ్ చేయడం ఇంకా ఒక పెద్ద డ్రీమ్ అనమాట. నా కోసం ఇంత పెద్ద ట్రాక్ని కూడా సిద్ధం చేశాడు. ఒక్కసారి మనం ఆఫ్ రోడింగ్ చేయాలి. దీంట్లో ఆఫ్ రోడింగ్ చేస్తే నీకు మజా వస్తుంది. నీలో ఉన్న ఆ ఎంజాయ్మెంట్ చూడడానికి ఇదంతా నేను సిద్ధం చేశాను. నీ బర్త్డే నాడు నువ్వు ఆనందంగా ఉండడమే కావాలి. నువ్వు నా బెస్ట్ అండ్ డీరెస్ట్
బెస్ట్ ఫ్రెండ్విరా, నీకోసం ఏమన్నా చేస్తాను. సరే, అక్కడ కనబడుతున్న యారో మార్క్ని చూసుకొని వాటిని ఫాలో అవుతూ వెళ్ళు. ఇది పర్వాలేదు, ఈ కారు దేన్నైనా ఈజీగా ఎక్కించేస్తుంది. నా లైఫ్లో ఉన్న 2 డ్రీమ్స్ని ఒకేసారి కంప్లీట్ చేయించావరా ట్రెవర్. ఓరి నాయనా, ఈ కార్ తీసుకోవాలి, ఈ కార్తో ఆఫ్ రోడింగ్ చేయాలనేది పెద్ద డ్రీమ్ అనమాట. ఓహో, ఇంతమంది వచ్చారా మనం ఆఫ్ రోడింగ్ చూడడానికి. సో ఇప్పుడైతే మనం వాటర్ నుంచి వెళ్ళాలనుకుంటా. సో ఇక్కడున్న యారో మార్క్స్ని మనం ఫాలో అవుతూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వాటర్లో కూడా రాళ్ళు అయితే ఉన్నాయి, ఆ రాళ్ళని ఎక్కించుకుంటూ మనం అయితే వెళ్ళాలి. సో ఇక్కడ ఉన్న కొండల్ని గుట్టల్ని ఈజీగా ఈ కార్ అయితే ఎక్కేస్తుంది, అంత పవర్ఫుల్ కార్. సో ఫైనల్లీ ఇంత పెద్ద గిఫ్ట్ ఇచ్చిన ట్రెవర్ గాడికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఓరి నాయన ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అరే నీకు విషయం తెలుసా, మన ఫ్రెండ్స్లో ఒక్కరు కూడా ఫోన్ చేయలేదురా. ఈవెన్ షించన్ గాడు ఇప్పటికి కూడా నాకు ఫోన్ చేయలేదు. వాడి కోసం నేను ఎంతో చేశాను. సర్లే పడుకొని ఉంటాడులే, ఏం చేస్తాం, లేకపోతే మర్చిపోయాడేమో. పాపం వాడికి తెలియదు కదా, వాడు ఎలానో ఇక్కడ లేడు. ఇక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా సెలబ్రేట్ చేసేవాడు, రాత్రే కేక్ తెచ్చేవాడు. సర్లే ఏదో ఒకటి, నేను ఇప్పుడైనా హ్యాపీగా ఉన్నాను. ఆ చాప్ గాడికైతే అస్సలు గుర్తులేదురా బాబు. అరే అలా ఏం ఫీల్ అవ్వకు మై ఫ్రెండ్, అంతా నార్మల్ అవుతుంది. సరే, ఇక్కడున్న కొమ్మని ఎక్కించు. కమాన్, సూపర్, పర్ఫెక్ట్గా చేసావు. పర్వాలేదురా, నువ్వేం బాధపడకు. అందరూ ఫోన్ చేస్తారులే, మర్చిపోయారేమో, బిజీగా ఉన్నారేమో, లేకపోతే ఎవరన్నా ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో, తెలియదు కదా. మనం ముందే అనుకోకూడదు ఏది కూడా. సో ఇప్పుడు కొంచెం మనం ఫైనల్ స్టేజ్కి వచ్చాం. నువ్వు ఇక్కడున్న యారో మార్క్స్ని మొత్తం ఫాలో అవ్వు. ఈ రాళ్ళను కూడా ఎక్కించేసేయి, ఏం కాదు. అరే ఎందుకురా ఎక్కించట్లేదు? అరే మళ్ళీ నువ్వు ఇష్టంగా ఇచ్చిన కార్ మళ్ళీ డ్యామేజ్ అవుతుందేమో అని భయం వేస్తుందిరా, అందుకే దీన్ని పాడు చేయబుద్ధి వేయట్లేదు. అరే నీకు అర్థం కావట్లేదా? ఇది స్ట్రాంగెస్ట్ కార్, దీనికి ఏం కాదు. ఇంత డబ్బు మనం ఎందుకు పెట్టాం? దాన్ని ఎంజాయ్ చేయడానికే కదా. నువ్వు ఏదన్నా ఎక్కించేయచ్చు, దీనికి ఏం కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకేనా? కమాన్, లెట్స్ గో. నువ్వు తొందరగా పద. అది లెక్క, సూపర్గా ఎక్కించేసావు. ఇలాంటి రాళ్ళని ఏదైనా సరే ఇట్టే ఎక్కేస్తుంది, చూసావా? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? సరే, ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్గా వాటర్ నుంచి పద. వాటర్లోకి వెళ్తే మళ్ళీ కార్ పాడవుతుందేమో అనిపిస్తుందిరా. అరే ఇది ఆఫ్ రోడింగ్ కార్ రా, నీకు చెప్తున్నా కదా, పద. ఈ రోజు నీ బర్త్డే, నువ్వు ఎంజాయ్ చేయాలి. ఈ కార్ని నువ్వు పూర్తిగా ఎంజాయ్ చేయాలంటే నువ్వు అన్నీ చేయాల్సిందే. కమాన్ కమాన్, తొందరగా వెళ్ళిపో. ఈ కార్కి ఏం కాదు, ఇది నీళ్ళల్లో కూడా వెళ్తుంది, అంత పవర్ఫుల్ కార్. సూపర్, మొత్తానికి నువ్వైతే ఆఫ్ రోడింగ్ కంప్లీట్ చేసావు. సో నువ్వు అనుకున్న డ్రీమ్ని అయితే నేను ఎలా చేయగలిగాను. ఇంకా కొంచెం మాత్రమే ఉంది, అది కూడా కంప్లీట్ చేస్తే తొందరగా మనం ఇంటికైతే వెళ్ళొచ్చు. సిమియాన్ గారు నాకు ఫోన్ చేస్తాడు అనుకున్నాను, లెస్టర్ గారు ఫోన్ చేస్తాడు అనుకున్నాను, ఇంకా అలానే షించాన్, అలానే చాప్, వీళ్ళందరూ ఉన్నారు. మైకిల్ గడికి నాకు ఎలానో మాటలు లేవనుకో, వాడు అలానే ఫోన్ చేయలేడు. సో వీళ్ళందరూ ఫోన్ చేసి విష్ చేస్తారనుకున్నాను, కనీసం విష్ చేసినా సరిపోయి ఉండేదిరా. నాకు ఇటువంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏం అవసరం లేదు, జస్ట్ విష్ చేస్తే చాలు, నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓరి నాయన, ఏంట్రా ఈ కారు ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఎక్కేస్తుంది, చాలా బాగుంది దీంతో ఆఫ్ రోడింగ్ అయితే. అబ్బా బాబా బాబా, ఏమన్నా ఉందా? ఇదైతే వాటర్ నుంచి కూడా ఈజీగా వెళ్ళిపోతుందేమో. ఇప్పుడు చూడు వాటర్ నుంచి ఎలా తీసుకెళ్తాను. ఎస్ ఎస్, కమాన్, నువ్వు చేయగలవు. అది లెక్క, పద పద, ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. సూపర్, మొత్తానికి నువ్వైతే ఆఫ్ రోడింగ్ ని కంప్లీట్ చేసావు మిత్రమా. ఇక్కడే ఎండింగ్ కూడా ఉంటుంది, ఇంకొంచెం మాత్రమే ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేసాయి. ఇంత పెద్ద ఆఫ్ రోడింగ్ ట్రాకా నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు, మొదటిసారి చూస్తున్నాను. ఎంత పెద్దది, ఎంత కష్టపడి రెడీ చేసావో ట్రెవర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడైతే మనం ఈ కొండను ఎక్కాలనుకుంటా, అంతే కదా. సో ఈ కొండనెక్కి కిందకైతే దిగాలి. సో ఇదైతే ఈజీగా కంట్రోల్ అయితే అవుతుంది. సో మనం కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. కమాన్ కమాన్, కంప్లీట్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయినట్లయితే ఇంకా మనం హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు. సూపర్, మొత్తానికి ఆఫ్ రోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ధను, దీని ముందే ఫినిషింగ్ బోర్డు ఉంటుంది, ఆ ఫినిష్ బోర్డు దగ్గరికి తొందరగా మనం వెళ్ళాలి. లెట్స్ గో. అందరూ నీ యొక్క ఆఫ్ రోడింగ్ చూడడానికే వచ్చారు. ఈ కార్కి అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఎలా కంప్లీట్ చేసామో చూసావా? చూడు, ఇది ఎటువంటి కొండలైనా ఈజీగా ఎక్కేస్తుంది. ట్రెవర్, థ్యాంక్ యూ సో మచ్ రా. ఈ గిఫ్ట్ ఇచ్చినందుకైతే కాదు కానీ నువ్వు నా కోసం ఇంత ప్రేమ చూపిస్తున్నావు కదా, అది చూస్తే తట్టుకోలేకపోతున్నాను. నీ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఉన్న డబ్బు మొత్తం పెట్టి నాకు గిఫ్ట్ ఇచ్చావు. చాలామంది నాకు విష్ కూడా చేయలేదు, అది పక్కన విషయంలే. సరే ఇంకేం చేస్తాం, మొత్తానికి నన్నైతే హ్యాపీ చేసావు. థ్యాంక్ యూ సో మచ్ రా. సరే కానీ ఇంకా కంప్లీట్ అవ్వలేదేంట్రా? ఫినిష్ బోర్డ్ ఇంకా రాలేదా?
ఓరి నాయన ఇది ఇంకా ఎంత దూరం ఉందని అనుకోలేదు అసలు. వచ్చేసింది కమాన్. ఇంకొంచెం మాత్రమే ఆ ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకో. ఆ లెఫ్ట్ పైన ఉన్న చిన్న ర్యాంప్ నుంచి జంప్ చేయి. డైరెక్ట్ గా మనమైతే ఫినిష్ బోర్డ్ దగ్గరికి వెళ్తాం. లెట్స్ గో మిత్రమా. అది ఎక్కించేసే అది లెక్క. సూపర్. నీకు డ్రైవింగ్ అయితే మాత్రం మామూలుగా రాదురా, నాకంటే బాగా చేస్తావు. నేనైతే ఇంకా ఘోరంగా చేద్దాం అనుకున్నాను రా, కానీ కావాలనే స్లోగా చేస్తున్నాను. నాకు ఇంత ఇష్టపడి ఈ కార్ని ఇచ్చావు కదా, సో ఈ కార్ని పాడు చేయబుద్ధి లేదు. అందుకే నేనైతే ఆఫ్ రోడింగ్ అంత పర్ఫెక్ట్ గా చేయలేకపోయాను. అరే ఈ కార్ స్ట్రాంగెస్ట్ కార్ అంటే ఇంకా కార్ పైన ఎందుకు డౌట్ పడుతున్నావు? సరే ఇప్పుడు ఈ కార్ స్ట్రాంగెస్ట్ కాదా నీకు ప్రూవ్ చేయాలి అంతే కదా. సరే ఇప్పుడు నీకు చూపిస్తాను చూడు ఈ కార్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో. నువ్వు ఫుల్గా డ్రైవ్ చేయి. ఫుల్గా డ్రైవ్ చేసిన తర్వాత ఎక్కడికైనా దేన్ని గుద్దు. దేన్ని గుద్దినా కూడా దీనికి ఏం కాదు. పద 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 స్ట్రైట్గా పద. దేన్నైనా గుద్దేసాయి. దేన్ని గుద్దినా కూడా ఏం కాదు. కమాన్. దీంట్లో ఇంకా టర్బో కూడా ఉంటుంది. నువ్వు టర్బోని కూడా యాక్టివ్ చేయొచ్చు. సో టర్బోని యాక్టివ్ చేసి దీని యొక్క ఫుల్ స్పీడ్ని యాక్టివ్ చేయొచ్చు. అది లెక్క. సూపర్ వెళ్తున్నావు. అది చూసావా ఇది ఎలా జంప్ అవుతుందో. అబ్బా బాబా సూపర్ గా ఉందిరా ట్రెవర్. ఓకే ఇప్పుడు చూడు నాకైతే దీని యొక్క లెక్క మొత్తం అర్థమైంది. సో ఇప్పుడు దీని యొక్క ఫుల్ పవర్ని చెక్ చేయాలి. దీంట్లో టర్బోని కూడా యాక్టివ్ చేసాం. దీని కంట్రోలింగ్ మామూలుగా లేదు. అది ఊరి నాయనా ఇంత గట్టిగా వచ్చి గుద్దినా కూడా దీనికి ఏం కాలేదు. అరే ఇంతవరకు కావాలని స్లోగా డ్రైవ్ చేశాను. ఇంత స్ట్రాంగ్ కార్ అనుకోలేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ రా లెస్టర్. ఈ కార్ అయితే మాత్రం ఇంకా నా చేతిలో ఉంది కదా, నచ్చినట్టుగా డ్రైవ్ చేస్తా. నాకు కావాల్సింది కూడా అదే. నువ్వు నచ్చినట్టుగా డ్రైవ్ చేయాలి, హ్యాపీగా డ్రైవ్ చేయాలి, హ్యాపీగా ఉండాలి మిత్రమా. ఓకే మొత్తానికి మనం అనుకున్నది సాధించాం. కానీ స్టిల్ ఇప్పటికీ ఒక్క ఫ్రెండ్ కూడా నాకు ఫోన్ చేయలేదు. ఏం చేస్తాను చెప్పండి, ఎవరికి గుర్తులేదు. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి ట్రెవర్ గాడు. ట్రెవర్ నువ్వేరా నా బెస్ట్ ఫ్రెండ్. అసలు ఇంకెవరు కాదు. అందరినీ అనుకున్నా కానీ ఎవడు మంచోడు కాదు. ఒక్కరు కూడా ఫోన్ చేయలేదు. నా బర్త్డేనే గుర్తులేదు వాళ్ళకి. అందరూ ఏదో పనిలో పడుంటారా. అరే నీకేదో మెసేజ్ వచ్చింది చూడరా. అరే నీ ఇల్లు కాలిపోతుందంట, తొందరగా పద. నీ ఇల్లు కాలిపోతుందని మెసేజ్ వచ్చింది. నా ఇల్లు కాలిపోవడం ఏంట్రా, నాకేం అర్థం కావట్లేదు. సరే ఇప్పుడే వెళ్తున్నాను, తొందరగా వెళ్దాం పదా. నా ఇల్లు కాలిపోవడం ఏంటి? అరే ఎవడో కావాలనే ప్రాంక్ చేస్తున్నట్టుగా ఉన్నాడు, లేకపోతే నా ఇల్లు ఎలా కాలిపోతుంది? ఊరి నాయనా ఇక్కడి నుంచి అయితే మాత్రం ఏది కాలినట్టుగా అనిపించట్లేదు. కావాలనే ఎవడో ప్రాంక్ చేస్తున్నట్టుగా ఉన్నాడు రా ట్రెవర్. నా ఇంటికి ఏమవుతుంది? ఊరే మంటలు. ఊరి నాయనా పొగ. నాకు అర్థమైంది, ఇల్లు నిజంగానే కాలిపోతుంది. ఎవడ్రా ఈ పని చేశాడు? ఊరే ఈ మెసేజ్ ఎవడు పెట్టాడో చూసావా? ధను మంటలు చాలా ఘోరంగా ఉన్నాయి. నువ్వు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించుకో. వెళ్ళినట్లయితే నువ్వు అయిపోతావు. జాగ్రత్త. ఆ మెసేజ్ ఎవడు పెట్టాడో నాకు తెలియదు. అన్నోన్ నెంబర్ నుంచి వచ్చింది. నువ్వు లోపలికి వెళ్ళక మిత్రమా. ఇక్కడే ఉండు. ఈ రోజు నా బర్త్డే రా. నా బర్త్డే నాడు నాకు ఇంత ఘోరం జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంట్రా ఇప్పుడే ఆనందంగా వచ్చాను, ఆ టైంలోనే ఇలా జరగాల? అరే నాకు చాలా బాధగా ఉంది మిత్రమా. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియట్లేదు. అయ్యయ్యో. ఏం చేస్తావురా ట్రెవర్, తలరాత అలా రాసి పెట్టుంది. అందరి బర్త్డేలు మంచి బర్త్డేలా ఉంటాయి అనుకుంటున్నావా ఏంటి? ఒక్కొక్కసారి మనకి ఇలానే జరుగుతాయి అన్నమాట. మన బర్త్డే నాడే మన దరిద్రం చుట్టుకుంటుంది. నాకు కూడా అలానే చుట్టుకుంది. హలో ఆగండి. ఇందాక నుంచి పిలుస్తుంటే పలక్కుండా వెళ్తున్నారేంటి? నేనే మిస్టర్ సిమియోన్ని. మర్చిపోయారా మీ ఫ్రెండ్ ని? రే నాకు చెప్పాలి కదరా ఇల్లు కాలుతుందని. నీ దగ్గర ఏమైనా ఫైర్ ఇంజిన్లు ఉన్నాయా ఏంటి? చెప్తే నువ్వేమైనా ఫైర్ ఇంజిన్ తో ఆపుతావా? అరే అది కాదురా, నేను వచ్చి ఏదో ఒక హెల్ప్ చేసేవాడిని కదా. అయ్యో ఇప్పటికే ఇల్లు మొత్తం కాలిపోయినట్టుగా ఉంది. ఐఎమ్ సో సారీ. నేను మీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. పాపం ఇల్లు మొత్తం కాలిపోయింది అనుకుంటా. ఏమైంది సిమియాన్, బాగా హ్యాపీగా ఉన్నట్టుగా ఉన్నావు. నా నాశనమే కోరుకుంటావు కదా ఎప్పుడు నువ్వు. చాలా హ్యాపీ అవ్వలే ఇంకెందుకు. నా స్పెషల్ డేస్ కూడా వీళ్ళకి గుర్తుండవు. వీళ్ళు నా నాశనం కోరుకుంటారు. ఇలాంటి జరిగినప్పుడైతే మాత్రం ఖచ్చితంగా వస్తారు. నేను ఇప్పుడు బాధగా ఉంటే వచ్చి నవ్వుకుందామని వచ్చావు కదా, నాకు తెలుసు ఇలాంటి జరిగితే రెడీగా ఉంటాను రావడానికి. సర్లే ఇక్కడి నుంచి వెళ్దాం ట్రెవర్. తొందరగా ఈ పని ఎవరు చేస్తారో మనమైతే కనుక్కోవాలి. నాకైతే సిమియాన్ గడి మీద డౌట్ వేస్తుంది. కావాలని నా ఇల్లు కాల్చినట్టుగా ఉన్నాడు. సర్లే ఇంకేం చేస్తాం, మనం ఇక్కడి నుంచి వెళ్దాం. నాకైతే సిమియాన్ గడి పని చేసి ఉండడు అనిపిస్తుంది. సిమియాన్ గాడు ఇక్కడ ఏదో చేస్తున్నాడు. అరే సిమియాన్ ఇక్కడేం చేస్తున్నారా? ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళు. నీకు స్పెషల్ డేస్ కూడా గుర్తుండవు కదా. నువ్వు ఇంకా ఇక్కడుండి టైం వేస్ట్ అనమాట. నీకు ధను అనే ఫ్రెండ్ ఉన్నాడని మర్చిపో, ఓకేనా? స్పెషల్ డేసా? ఈ రోజు నా పెళ్లి రోజు కూడా కాదు. స్పెషల్ డే ఏముందిరా, అలాంటివేం లేవు కదా.
సర్లే. ఓ నీ ఇల్లు కాలిపోయింది కదా, అదే స్పెషల్ డే అనుకుంటా. భలే ఉందిరా ఈ తంతు. ఇల్లు కాలి వాడేడుస్తుంటే నవ్వుతున్నావేంటి సిమియాన్? బుర్ర పని చేయట్లేదా నీకు? సిమియాన్, ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్రెండ్ కూడా కాదురా, ఓకేనా? నీతో నాకు ఫ్రెండ్షిప్ లేదు. నా ఇల్లునైతే ఇప్పుడు కాలిపోతుందని మనం అస్సలు ఆపలేం. ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. కంగారు పడుకురా, ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశానులే, వాళ్ళు వస్తారు, వచ్చి వాళ్ళు ఆపుతారులే. ఇల్లు మొత్తం కాలి బూడిదైనంత వరకు వాళ్ళైతే రారు. ఎవరబ్బా కాల్ చేస్తున్నారు? హలో, ఎవరిది? అరే ధను, నేను లెస్టర్ని. నన్ను కిడ్నాప్ చేశారా? నన్ను కిడ్నాప్ చేశారు. అర్జెంటుగా ఇంటికి రా. ఇక్కడ చాలా మంది నన్ను చుట్టుముట్టారు. నువ్వు మాత్రమే కాపాడగలవు, లేకపోతే వీళ్ళు నా ప్రాణాలు తీసేసేలా ఉన్నారు. తొందరగా రా, తొందరగా వచ్చి నన్ను కాపాడు రా మిత్రమా. అరే లెస్టర్, ఎవరా పని చేస్తున్నారో చెప్పు. ఒకవేళ నీకేమైనా సరే వాళ్ళని పట్టుకుంటాను, చెప్పు. అరే చెప్పరా. అరే చెప్తే చంపేస్తారా? చెప్తే నన్ను చంపేస్తారు. వామ్మో, నన్ను చుట్టుముట్టారు. అరే మళ్ళీ నీతో మాట్లాడినట్టు తెలిసిపోతుంది. నేను మూలకొచ్చి మాట్లాడుతున్నాను, వాళ్ళు చూస్తే నన్ను పట్టేసుకుంటారు. తొందరగా రా, వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు. అరే అరే రే, నువ్వు టెన్షన్ అవ్వకరా, నేను వస్తున్నా. ఇప్పుడే బయలుదేరుతున్నాను. రోయ్, ఫోన్ లాక్కుండ్రా, మీ దగ్గర ఫోన్ లాక్కోండి. కట్ అయిపోయింది. లాస్ట్లో ఎవరో మాటలు నిలబడ్డాయి. అరే ట్రెవర్, లెస్టర్ని ఎవరో కిడ్నాప్ చేశారా? నాకు అర్థమైంది. నా బర్త్డేకి వాడు విష్ చేయకపోవడం ఏంటబ్బా అనుకున్నాను. అయితే ఏమైంది? ఇప్పుడు లెస్టర్ని ఎవరన్నా కిడ్నాప్ చేశారా? ధను, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఈ రోజు అన్ని అపశకునాలే జరుగుతున్నాయి. ఏం చేస్తాం ట్రెవర్, నా బర్త్డే అంటేనే దరిద్రం. నా బర్త్డే నాడు ఇలాంటివే జరుగుతాయి. నాకు ఎటువంటి హ్యాపీ థింగ్స్ జరగవు. సర్లే, కొంచెమైనా నువ్వు హ్యాపీనెస్ ఇచ్చావు, లేకపోతే అది కూడా ఉండేది కాదు. ఒకటి తర్వాత ఒకటి ఇలా జరుగుతూనే ఉన్నాయి. మిత్రమా, తప్పు, అలా అనుకోకు. సరే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే లెస్టర్ని కాపాడదాం పదా. వాడు ఎక్కడున్నాడు? వాడిని ఇంతకీ ఎవరు కిడ్నాప్ చేశారో కనుక్కోవాలి. ఇంతకీ వాడు ఎక్కడున్నాడు? లెస్టర్ని ఎవరో కిడ్నాప్ చేశారు. నాకు తెలిసి లెస్టర్ని ఈ పాటికి తీసుకొని వెళ్ళిపోయి ఉంటారనిపిస్తుంది. అందుకే నేను ఇంకా వెళ్ళట్లేదు. లాస్ట్లో లెస్టర్ దొరికేశాడు వాళ్ళకి. సరే, మనకి టైం లేదు. ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకొని మనం టైం వేస్ట్ చేస్తున్నాం. తొందరగా వెళ్ళి లెస్టర్ గారిని కాపాడాలి. అరే యార్, ఈ సిమియన్ గాడు ఏదో పెద్ద ఫైర్ ఇంజన్కి ఫోన్ చేస్తా అన్నాడు. ఎవరికి ఫోన్ చేయలేదనుకుంటా, ఇంకా వాళ్ళు రాలేదు. ఫోన్లో ఏం చేస్తున్నాడో ఏంటో. సరే, తొందరగా మనం వెళ్దాం పెద్ద ట్రెవర్. ఎట్టి పరిస్థితుల్లో మనమైతే లెస్టర్ని కాపాడాల్సిందే. కనీసం నా బర్త్డే నాడు ఈ మంచి పనైనా చేసినట్టు ఉంటుంది. అవును, పద, తొందరగా మనమైతే వెళ్దాం. మన మిత్రుడికి హాని వస్తే మనం కాపాడడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, మనమైతే లెస్టర్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడంతా నార్మల్గానే ఉంది. ఎటువంటి కిడ్నాపర్స్ యొక్క వెహికల్స్ అయితే నాకు కనబడట్లేదు. నాకు తెలిసి వాళ్ళైతే ఖచ్చితంగా లెస్టర్ యొక్క ఇంట్లోనే ఉండుంటారేమో అనిపిస్తుంది. ఒకసారి మనమైతే వెళ్ళి చూద్దాం. ఇక్కడైతే మాత్రం ఎటువంటి వెహికల్స్ కనబడట్లేదు. లెస్టర్ ఇంటి ముందైతే ఒక వెహికల్ ఆగుంది. అది లెస్టర్ పక్కింటి ఆయన యొక్క కార్ లా ఉంది. సరే, లోపలికి వెళ్ళి ఒకసారి మనం చెక్ చేద్దాం. పాపం లెస్టర్ అందుకే నీకు విష్ చేయలేకపోయాడు అనుకుంటా. సరే చూద్దాం. లెస్టర్ ఎక్కడున్నావు? లెస్టర్! ఓరి నాయనా, లెస్టర్ని వాళ్ళందరూ కిడ్నాప్ చేసినట్టుగా ఉన్నారు. ఎంత పని జరిగింది? లెస్టర్! అరే, తన పీసీ సిస్టమ్స్ అన్నీ ఆన్లోనే ఉన్నాయి. ఇప్పుడే తన్ని తీసుకుని వెళ్ళినట్టుగా ఉన్నారు. ఇక్కడైతే తను కనబడట్లేదు. ట్రెవర్, ఒకసారి బయట మొత్తం చెక్ చేయి. ఏమన్నా క్లూ దొరికే అవకాశం ఉంటుంది. తన్ని ఎవరు తీసుకెళ్లారో నాకు అర్థం కావట్లేదు. బయట మొత్తం ఆల్రెడీ చెక్ చేసా మిత్రమా, కానీ నాకు కనబడలేదు. లెస్టర్ ఎక్కడున్నాడు అస్సలు తెలియట్లేదు. ఏంటో, నీ బర్త్డే నాడు నీకు ఆనందం తప్పించి అంత సమస్యల్లానే ఉన్నాయి. పీసీ అయితే మాత్రం ఇప్పుడే ఆన్ చేసినట్టుగా ఉంది. ఇది దాదాపుగా ఆన్ చేసి ఒక 10-15 నిమిషాలు అయితే అవుతుంది. అంటే ఖచ్చితంగా కిడ్నాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ దూరం అయితే వెళ్ళుండరు. అరే ధను, తొందరగా వెళ్ళి కనిపెడదాం. ఇప్పుడే ఇవన్నీ ఆన్లో ఉన్నట్టుగా ఉన్నాయి. నాకు తెలిసి లెస్టర్ దూరంగా ఉండడు, ఇక్కడే ఎక్కడో ఉంటాడు. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని మనం అడుగుదాం. వాళ్ళకి ఏమన్నా తెలుసుంటుంది. ఈ పక్కన అదిగో ఎదురుగా కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి తెలిసే ఉంటుందేమో. ఒక్కసారి అడిగి చూద్దాం. వాళ్ళు చూసినా కూడా చెప్పరు ట్రెవర్. సరే, నువ్వు ఎలాగో చెప్తున్నావు కాబట్టి ఒకసారి నేనైతే అడుగుతాను. హలో గాయ్స్, ఇక్కడ మా ఫ్రెండ్ లెస్టర్ ఉంటాడు కదా, తన్ని మీరు చూసారా? లెస్టరు ఉదయం అనగా బయటికి వెళ్ళాడు. ఇప్పటి వరకు కనబడలేదు. తను ఎక్కడున్నాడో మాకేం తెలుస్తుంది. ఉదయం వెళ్ళాడబ్బా, ఇప్పటికి రాలేదు. ఉదయం బయటికి వెళ్ళాడా? నాకు ఇప్పుడే కదా ఫోన్ చేశాడు. ఇప్పుడే తను ఎవరో కిడ్నాప్ చేశా అని చెప్పారు. తను ఎవరు కిడ్నాప్ చేశారో చూసారా? ఇదిగో బాసు, ఉదయం నుంచి మేము ఇక్కడే ఉన్నాం. కిడ్నాపులు లాంటివి అయితే ఏం కాలేదు. ఆ లెస్టర్ ఉదయం బయటికి వెళ్ళాడు, ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు టీ అయితే మమ్మల్ని తెమ్మంటాడు. ఈ రోజు రాలేదు కాబట్టి టీ కూడా చెప్పలే. అంటే మరి ఫోన్ చేసింది లెస్టర్ కాదా? అన్నోన్ నెంబర్ నుంచి నాకు కాల్ వచ్చింది. సరే, ఒకసారి మనం లెస్టర్కి ఫోన్ చేసి కనుక్కుందాం. హలో లెస్టర్,
ఎక్కడున్నావు ఇంతకు నువ్వు? అది నేను చిన్న పని మీద బయటికి వెళ్ళాను. చెప్పు ఏమైంది, ఎందుకు ఇలా ఫోన్ చేసావు? అరే నిన్నెవరో కిడ్నాప్ చేశారని చెప్పావు కదా, అర్జెంట్ గా రమ్మన్నావు, అందుకే వచ్చా మేము. నీకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగా ఉంది. నన్నెవరు కిడ్నాప్ చేశారు? నేను పని మీద బయటికి వెళ్ళాను. సరే ఉంటా, అర్జెంట్ పనిలో ఉన్నా, బాయ్ బాయ్. అరే ధను, నాకు అర్థమైంది. ఇది మొత్తం సిమియాన్ చేశాడు. సిమియాన్ వచ్చి తన యొక్క సెకండ్ నెంబర్ నుంచి కావాలని ఈ మెసేజ్లన్నీ పెట్టాడు మన టైం వేస్ట్ చేయడానికి. ఇందాక ఇల్లు కాలిపోతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా సిమియానే, సెకండ్ నెంబర్ నుంచి. నేను అప్పుడే అనుకున్నాను వాడు ఏదో ఒక పని చేస్తాడని. ఇప్పుడు తొందరగా ఇంటికి వెళ్దాం, వాడి పని అయిపోయింది. అయిపోయావురా నువ్వు. సిమియాన్ గడు కావాలనే నా ఇల్లు మొత్తం తగలబెట్టడని నాకు తెలుసు. కావాలనే ఇదంతా చేస్తున్నాడు, మొత్తం నన్ను తిప్పించి పడేస్తున్నాడు, నా ప్రాణాలతో ఆడుకుంటున్నాడు. అరే ఏంటిది, నా ఇల్లు మొత్తం కాలిపోయింది కదా. ట్రెవర్ చూసావా? అరే నేను చూస్తున్నాను. ఏంటి, నీ ఇల్లు మొత్తం అద్భుతంగా మారిపోయింది ధను. అరే సిమియాన్ ఇక్కడే ఉన్నాడు. హ్యాపీ బర్త్డే మై ఫ్రెండ్ ధను. సరే కారు దిగకు, కార్ని లోపలికి తీసుకెళ్లి ఇల్లు మొత్తం చూడు. ఇది నీ బర్త్డే సర్ప్రైజ్. నేనే ఇల్లుని అప్గ్రేడ్ చేసా. వెళ్ళు వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు సిమియాన్? నమ్మలేకపోతున్నాను. ఇల్లుని అప్గ్రేడ్ చేసావా నా కోసమా? థ్యాంక్ యూ సో మచ్. సరే ఒకసారి లోపలికి వెళ్ళి చూడాలి. నేను నమ్మలేకపోతున్నాను, ఇదంతా డ్రామానా? అవును ధను, నేను సిమియాన్ కలిపి చేసిన చిన్న డ్రామా. నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే ఇదంతా చేశాం. నీ ఇల్లుని కావాలని బ్లాస్ట్ చేసి మంచిగా అప్గ్రేడ్ చేపించాం. చూసావా, ఇదే నీ కొత్త కార్ గరాజ్. సిమియాన్ గాడు తన దగ్గరున్న కార్లన్నీ నీకు గిఫ్ట్గా ఇచ్చాడు. నువ్వు తన కోసం చాలా హెల్ప్ అయితే చేసావు కదా. చూడు, నీ బర్త్డేని తనైతే మర్చిపోలేదు. సరే నువ్వైతే ఒక్కసారి ఇల్లు, చుట్టుపక్కల కార్లు అన్నీ చూడు. ఖచ్చితంగా నీకు అన్నీ నచ్చుతాయి. సిమియాన్ గాడు వాడి డబ్బుతోని నా ఇల్లు అప్గ్రేడ్ చేయడం ఏంటి, నాకు కార్స్ ఇవ్వడం ఏంటి? ఇదంతా నమ్మశక్యంగా అస్సలు లేదు. ఓరి నాయనా, నా బర్త్డే ఇంత బాగా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఏమన్నా ఉందా? ఇంత తొందరగా అప్గ్రేడ్ ఎలా చేశాడో ఏంటో. ఇదంతా కావాలని ఆడిన నాటకమా? నా ఇల్లు మొత్తం అప్గ్రేడ్ చేశాడు. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సిమియాన్. సరే ఒకసారి మనమైతే పైకి వెళ్ళి చూద్దాం. ఓరి నాయనా, అందరినీ పిలిచాడు, పెద్ద పార్టీ కూడా అరేంజ్ చేసినట్టుగా ఉన్నాడే. వావ్, ఇక్కడైతే మాత్రం ఓపెన్ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అబ్బా బాబా బాబా, నా ఇల్లు నేను ఇలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. అంత బాగుందబ్బా. అబ్బా, ఇంత పెద్దగా రెడీ చేశాడు. అమ్మా, వీళ్ళంతా ఆడింది నాటకమా? నేను ఇంతవరకు సిమియాన్ గారిని చాలా తప్పుగా అనుకున్నాను. అనవసరంగా అనుకున్నాను. అరే స్విమ్మింగ్ పూల్ చూసారా ఎలా ఉందో? సూపర్గా ఉంది కదా ఇది. అబ్బా, ఇక నుంచి ఈ ఓపెన్ స్విమ్మింగ్ పూల్లో హ్యాపీగా మనమైతే స్నానం చేసుకుంటూ సిటీ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అనవసరంగా తప్పుగా అనుకున్నాను. అంటే లెస్టర్ ఫోన్ చేయలేదన్నమాట. సిమియాన్ గాడు ఇందాక ఫోన్ పట్టుకొని వాడే లెస్టర్లా మాట్లాడినట్టుగా ఉన్నాడు. కానీ లెస్టర్ గాడికి అయితే గుర్తులేదబ్బా. వాడు నా బర్త్డేకి విష్ కాదు కదా, ఒక మెసేజ్ కూడా పెట్టలేదు. ఈ బర్త్డేకి నాకు ఎవరన్నా ఎనిమీస్ ఉన్నారంటే అది లెస్టర్, షిన్చాన్, ఇంకా ఆ చాప్ గాడు. వీళ్ళు ముగ్గురు అయితే మాత్రం కనీసం పట్టించుకోలేదు. చాప్ గాడు చూసారా, హ్యాపీగా పడుకున్నాడు. ఇలాంటి వాళ్ళు అనుకోలేదు నేనైతే. సో నా ఇల్లు మొత్తం క్రిస్మస్ టైప్లో మంచిగా రెడీ చేశాడు సిమియాన్ గారు. నా ఇల్లు మొత్తం మళ్ళీ మార్చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ సిమియాన్. ఒకసారి మనమైతే ఇంటి బయట కూడా చెక్ చేద్దాం. ఇంతవరకు ఇల్లు అయితే దుమ్ము ధూళితో చాలా ఘోరంగా ఉండేది. నేను క్లీన్ చేసుకోలేకపోయిండేవాడిని. సో ఇదంతా సిమియాన్ చేయించాడు, అది కూడా నా బర్త్డేకి. అస్సలు మర్చిపోలేని బెస్ట్ గిఫ్ట్ అవుతుంది నాకైతే ఇది. సిమియాన్ ఇంకా ట్రెవర్ మంచిగా సర్ప్రైజ్ ఇచ్చారు. సో షిన్చాన్ గారు ఇప్పటికీ నాకు ఫోన్ చేయలేదబ్బా, ఏంటో. అరే మళ్ళీ ఎవరు ఫోన్ చేశారు? మళ్ళీ సిమియాన్ అయి ఉంటాడా? ఇది సిమియాన్ నెంబర్ కాదే. హలో, ఎవరు? ధను, నువ్వు అన్నట్టుగా నిజంగానే ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారు. అర్జెంటుగా బీచ్ దగ్గరికి రా మిత్రమా, అర్జెంటుగా రా, లేకపోతే వీళ్ళని చంపేస్తారు. లెస్టర్, నువ్వు చెప్తుంది నిజమా అబద్ధమా? నాకేం అర్థం కావట్లేదు. ఏం జరుగుతుంది? అరే ఇది లెస్టరా సిమియానో అర్థం కావట్లేదు. సిమియాన్ నువ్వే కదా ఇది, మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు? అరే నేను సిమియాన్ కాదు, లెస్టర్ని. నేను అబద్ధం ఆడట్లేదు. నేను చాలా పెద్ద సమస్యలో ఉన్నాను. అర్జెంటుగా బీచ్ దగ్గరికి రాదారు, అర్జెంటుగా రా, లేకపోతే వీళ్ళు నన్ను చంపేస్తారు. అరే లెస్టర్, ఈ రోజు నా స్పెషల్ డే అని కూడా మర్చిపోయావు. ఇప్పుడు నేను కాపాడడానికి రావాలా? ఇదంతా మీరు కావాలని చేస్తున్నారని తెలుసు. పో, అసలు వచ్చే ఛాన్స్ లేదు. వీళ్ళందరూ కావాలని చేస్తున్నారు, నా బుర్ర తినేస్తున్నారు. కానీ సిమియాన్ అయితే మాత్రం నాకు మంచి గిఫ్ట్ ఇచ్చాడబ్బా. ఇంత మంచి గిఫ్ట్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు. కావాలని లెస్టర్ గాడు ఇలా చేస్తున్నాడు. లెస్టర్ గాడు ఖచ్చితంగా చెప్తున్నాను, నా బర్త్డే మర్చిపోయాడు. మర్చిపోవడంతో పాటు వాడికి వచ్చి నేను హెల్ప్ చేయాలంట. నేనైతే ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు పెట్టి మరి ప్రతిదీ హెల్ప్ చేస్తూ ఉంటాను. వీళ్ళకైతే ఏ స్పెషల్ డేస్ కూడా గుర్తుండవు.
ఓకే, ఒకసారి మనం అయితే ఇది చెక్ చేద్దాం. సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ పార్లర్లా చిన్నదైతే పెట్టాడు. ఓకే, ఇప్పుడైతే మనం ఒకసారి బయట కూడా డెకరేషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సిమియన్ గడు అయితే బెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడబ్బా. షిన్చాన్ గడు సాయంత్రం అవుతుంది, ఇప్పటికి కూడా ఒక ఫోన్ చేయలేదు. ఎందుకంటే వాడు ఇక్కడ లేడు, లాస్ ఏంటస్లో లేడు, వాడు వాళ్ళ అమ్మా నాన్న దగ్గర ఉన్నాడు. ఫోన్ ఉంటే ఏమైంది, కనీసం ఒక ఫోన్ అయినా చేయాలి. ఫోన్ కాకపోతే కనీసం ఒక మెసేజ్ అయినా పెట్టాలి. సిమియాన్ చూడండి మన కోసం ఎంత మంచిగా రెడీ చేశాడు. ఇదేంటి 2024 అని పెట్టాడు, మర్చిపోయినట్టుగా ఉన్నాడు. ఇంకా 2024లో ఉన్నట్టుగా ఉన్నాడు. ఇప్పుడు 2026 కూడా వచ్చేసింది కదా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ధను, నేను చెప్తుంది నిజమే. నిజంగానే లెస్టర్ ని కిడ్నాప్ చేశారు. 100% తను నాకు కూడా ఫోన్ చేశాడు. అరే, మనం ఇంతవరకు ఊరికినే అనుకున్నాం, ఇది నిజంగానే జరిగింది. అవును తను, ఈసారి నేను ఎటువంటి డ్రామా ఆడట్లేదు. ఇదంతా చేసింది లెస్టరే. పాపం లెస్టర్ ని నిజంగానే కిడ్నాప్ చేశారు. తొందరగా మనం వెళ్ళాలి, లేకపోతే వాడు పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. అరే నిజమా ఇది? నేను ఊరికి అనుకుని ఇంతవరకు టైం వేస్ట్ చేశాను. అయ్యో, ఈ పాటికి వాడి పరిస్థితి ఏమై ఉంటుంది ఏంటో. వాడు ఎక్కడికి రమ్మన్నాడు? బీచ్ దగ్గరికి రమ్మన్నాడు కదా. బీచ్ దగ్గర ఎవరు కిడ్నాప్ చేశారు అబ్బా తన్ని? ఏమో తను, నాకు తెలీదు. అబ్బా, అనవసరంగా నేను మిస్టేక్ చేశాను, అనవసరంగా లైట్ తీసుకున్నాను. సరే, ఎట్టి పరిస్థితుల్లో మనమైతే లెస్టర్ని కాపాడాల్సిందే. సో తనకి నా బర్త్డే గుర్తు రాకపోవచ్చు, బట్ నేనైతే వాడలా కాదు, నేను ఫ్రెండ్స్ కోసం ప్రాణాలనే ఇస్తాను. సరే, తొందరగా వెళ్ళి తనైతే కాపాడదాం. మీరిద్దరైతే ఎటువంటి డ్రామా అయితే ఆడట్లే కదా? ధను, ఇందాకేదో సరదాగా డ్రామా ఆడాం, ఇప్పుడు అదంతా నిజం కాదు. ఇదైతే ఖచ్చితంగా నిజంగా లెస్టర్ ని కిడ్నాప్ చేశారు. ఎవడైతే అలా చేశాడో ఖచ్చితంగా వాడు నా చేతిలో వచ్చేస్తాడు. నా కోపం చూసినా కూడా ఇంకా నీకు డ్రామాలానే అనిపిస్తుందా? అప్పుడైతే నాకు కన్ఫర్మ్ వచ్చింది ట్రెవర్. సరే, లేట్ చేయకుండా తొందరగా కాపాడదాం. ఓకే, మనమైతే బీచ్ దగ్గరికి వచ్చేసాం. ఏంటిది, మొత్తం బీచ్ దగ్గర పెద్ద పెద్ద లైట్స్తో ఏదో జరుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడే కిడ్నాప్ చేశారా తన్ని? కిడ్నాప్ చేసి లోపలే బంధించారు వాళ్ళందరూ. అదిగో ధను, చూసావా, సెక్యూరిటీ కూడా పెట్టారు. ఈ సెక్యూరిటీని దాటి మనం లోపలికి వెళ్ళాలి. లోపలే మన వాళ్ళు ఉన్నారు. హే, అడ్డు తప్పుకోండి. ధను, నేను వాళ్ళని చూసుకుంటాను, నువ్వు వెళ్ళి తొందరగా మన వాళ్ళని కలువు. లోపలికి ఎవరు వెళ్ళకూడదు. అక్కడ వెళ్తుంది ఎవరనుకుంటున్నారు? ధను, అర్థమవుతుందా? నువ్వు వెళ్ళు ధను. ఓకే ఓకే, మనం తొందరగా వెళ్ళాలి. ఇక్కడైతే నాకు ఎవరు కనబడట్లేదు. ఇక్కడ ఫోటోలు తీసుకుంటున్నారేంటి వీళ్ళు? అరే ట్రెవర్, నువ్వు ఏం చెప్పావు ఇంతకీ? ఇక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు, అంత నార్మల్గా ఉంది. ఇక్కడ లెస్టర్ కిడ్నాప్ అవడం ఏంటబ్బా? కిడ్నాపర్స్ అందరూ లోపలే దాచిపెట్టారు. తొందరగా పద, లెస్టర్ లోపలే ఉన్నాడు. వీళ్ళందరినీ తోసుకొని లోపలికి వెళ్ళు. కిడ్నాపర్సా? ఇదిగో ఇక్కడ చాలా మంది బౌన్సర్స్ ఉన్నారు. హేయ్, అడ్డు లేవండి, అడ్డు లేవండి. లోపల మా వాడిని ఎలా బంధించడానికి మీకు ధైర్యం వచ్చింది? మీరు నా చేతిలో ఒక్కొక్కడు అయిపోతారా. పోండ్రా ఇక్కడి నుంచి. లెస్టర్ ఎక్కడున్నావు? అరే లెస్టర్, షిన్చాన్, లెస్టర్, రే పొట్టడా, ఏంట్రా ఇక్కడున్నారు మీరు? అరే చాప్. హ్యాపీ బర్త్డే ధను అన్న. నేను లెస్టర్ మామ, చాప్ గడు కలిపి సిటీలోనే పెద్ద పార్టీని అరేంజ్ చేశాం. నీ బర్త్డేకి పెద్ద పార్టీ ఇవ్వాలని ఎప్పటి నుంచో నువ్వు అనుకున్నావు కదా, అది నా చేతులతోనే జరిపించాను. ఎలా ఉంది చూసి చెప్పు, నచ్చిందా? రే పొట్టోడా, నువ్వు ఇక్కడ లేవు కదరా. లాస్ ఏంజల్స్కి ఎప్పుడు వచ్చారా నువ్వు? ఇదంతా నా బర్త్డే పార్టీనా? అవును మరి, ఇదంతా నీ బర్త్డే పార్టీనే. చూసావా ఎలా ఇచ్చాము? షాక్ అయ్యావా? ధను అన్న ఎలా ఉంది? నేను వచ్చి ఆల్రెడీ 2 రోజులు అవుతుంది. 2 రోజులు లెస్టర్ మామ దగ్గర ఉన్నాను. చూసావా ఇప్పుడు నీ పార్టీ ఎలా ఇస్తున్నాము? లెస్టర్ మామ, నేను, చాపు ముగ్గురం కలిపి ఇదంతా చేశాము. అరే ధను, మరి కొద్దిసేపట్లో కేక్ కటింగ్ స్టార్ట్ అవబోతుంది, పార్టీ కూడా స్టార్ట్ అవబోతుంది. నువ్వు తొందరగా రెడీ అయ్యి ఇక్కడికి రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం, సరేనా? అరే ధను, హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. ఊరి నాయనా, ఇంత పెద్ద గ్రాండ్ పార్టీని అరేంజ్ చేశారా? అందరినీ ఇన్వైట్ కూడా చేశారు. ఏమన్నా ఉందా? ఇలాంటి పార్టీ ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నాను. సరే, తొందరగా మనం ఇంటికి వెళ్ళి ఫాస్ట్గా రెడీ అయ్యి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ స్టార్ట్ చేద్దాం. ఓ, ఇక్కడ నా కోసం ఒక కార్ని కూడా గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సూపర్గా ఉంది. ఇది కారా బైకా? లేదా బైక్లా ఉన్న కారా లేకపోతే కార్లా ఉన్న బైకా? ఏదో ఒకట్లేండి, ఇదైతే చాలా బాగుంది. దీంతో తొందరగా వెళ్ళి మనమైతే రెడీ అయిపోదాం. నా ఫ్రెండ్స్ అందరూ నా బర్త్డేని మర్చిపోయారు అనుకున్నాను. 12 అయ్యేసరికి అందరూ విష్ చేస్తారనుకున్నాను. విషింగ్ కోసం కంటే నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టారో చూడండి. అందుకే ఎవరిని కూడా తొందరగా మనం జడ్జ్ చేయకూడదు. ఇప్పుడు చూసారా, క్లియర్గా తెలుస్తుంది వీళ్ళందరూ మన కోసం ఎంత చేశారా అన్నది. నాకు ఇదంతా తలుచుకుంటేనే కళ్ళల్లో నుంచి బాధ వస్తుంది. ఒకసారి వీళ్ళందరికీ వెళ్ళి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పుకోవాలనిపిస్తుంది. గాయ్స్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.
అందరినీ తప్పుగా అనుకున్నాను, చాలా తప్పుగా అనుకున్నాను. మీరు నన్ను మర్చిపోయారనుకున్నాను. అరే ధనువన్న మేము ఎలా మర్చిపోతాం చెప్పు, మేము అదంతా గుర్తుపెట్టుకోనే ఇదంతా చేసాం. అరే ధను, టైం అవుతుందబ్బా, కేక్ కటింగ్ చెయ్యాలి కదా. నువ్వు తొందరగా రెడీ అయ్యి వచ్చావనుకో, కేక్ కటింగ్ పనులు మొదలు పెడదాం. థ్యాంక్ యూ సో మచ్ సిమియాన్, థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్, థ్యాంక్ యూ రా పొట్టడా, థ్యాంక్ యూ చాప్, థ్యాంక్ యూ సో మచ్ రా లెస్టర్. అందరికీ థ్యాంక్ యూ. చాలా బాధగా ఉంది, నేను మిమ్మల్ని అందరినీ తప్పుగా అనుకున్నాను రా. సర్లే, ఇక నేను తొందరగా వెళ్తాను. అయ్యో, కేక్ కటింగ్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి ఇంటికి వెళ్ళి రెడీ అవుదాం. సో రెడీ అయ్యి తొందరగా వచ్చి కేక్ కటింగ్ పనులు కూడా మొదలు పెడదాం. ఇది నా బెస్ట్ బర్త్డే అనుకోవచ్చు. అందరూ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టి నా కోసం ఇంత చేశారు. ట్రెవర్ వచ్చేసి నాకు ఇష్టమైన కార్ని తెప్పించాడు, నాకు ఇష్టమైన ఆఫ్ రోడింగ్ చేపించాడు. సిమియాన్ నా ఇల్లు మొత్తాన్ని మార్చేసి సూపర్ కార్స్ ఎన్నో గిఫ్ట్ ఇచ్చాడు. అలానే మన పొట్టోడు, లెస్టర్, చాప్ అందరూ చాలా అంటే చాలా చేశారు. చెప్పుకోవడానికైతే మాత్రం చాలా ఉంది. ఈ బర్త్డే అయితే మాత్రం నా బెస్ట్ బర్త్డే అని చెప్పుకోవచ్చు. సరే, ఇంకా లేట్ చేయకుండా తొందరగా మనం రెడీ అవ్వాలి. మరికొద్దిసేపట్లో చీకటి కూడా కాబోతుంది. నైట్ అవగానే పెద్ద పార్టీ అయితే మన వాళ్ళు ఇప్పిస్తారు. అందరికీ బర్త్డే పార్టీ నేను ఇవ్వాలి, కానీ నా కోసం నా ఫ్రెండ్సే పార్టీ అయితే రెడీ చేశారు. సో వాళ్ళకైతే మాత్రం నేను ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. సిమియాన్ కూడా ఇక్కడ రెడీ చేశాడు. సో ఇక్కడ కూడా రేపు అందరికీ పార్టీ అయితే ఇవ్వచ్చు. ఇదనమాట ఈరోజు నా బర్త్డే. ఈ విధంగా జరిగింది. నేను అందరినీ తప్పు పట్టాను. ఒకవేళ ఎవరన్నా విష్ చేయకపోతే వాళ్ళని అయితే మనం ఎప్పుడు కూడా తప్పు అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నా బిజీ ఉండొచ్చు, లేకపోతే మర్చిపోవచ్చు. ఏదన్నా సరే మన మంచికే అనమాట. ఎవరిని తప్పుగా అనుకోకూడదు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ విష్ చేస్తున్నారు అనుకుంటే నా బర్త్డేకి, నాకు తెలుసు. మీరు విష్ చేయకపోయినా కూడా నేను థ్యాంక్ యూ చెప్తాను. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ బాయ్.